బ్యాక్ టు బ్రూక్ బాండ్ 3 రోజెస్ నువ్వు నేను. సరే, అడ్వెంచర్స్ అయితే చాలా ఉన్నాయండి, కానీ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి కదా. అంటే నాగార్జున గారిలాగే ఉండడం, నాగార్జున గారిలాగే ఉండడం అంటే మీరు ఒరిజినల్ గా మీరు ట్రై చేయాలంటే మీరు అలాగే ఉన్నారు కాబట్టి కొన్ని ఆపర్చునిటీస్ మిస్ అవ్వచ్చు కూడా కదా. సో ఎలా తీసుకుంటారు మీరు? ఫస్ట్ నేను ఇట్లా నాగార్జున రీచ్ అయిపోయాను కదా, ఇంకా అందరూ ఇంకా జూనియర్ నాగార్జున అట్లాగే ఇంకా ఇప్పుడు గల్లీ కుర్రోళ్ళు అని ఒక మూవీ చేస్తున్నాను, మొన్నే ఓపెనింగ్ అయింది. అది నా ఓన్ పర్ఫార్మెన్స్. ఓకే, నాగార్జున గారిలా కాకుండా మీరు మీ స్టైల్లో చేస్తారు. అందులో నేను ఒక సింగర్ నండి. ఓకే ఓకే, అందులో మీరు సింగర్. సో ఆర్టిస్ట్ గా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని ఇంకా అనుకరణ లేకుండా నా ఓన్ చేస్తున్నాను. సొంత అంటే శివాని చూడొచ్చు, శివ నాగార్జున కాకుండా, అంతేనా? మీకు ఎలా చూడాలని ఉందండి? నాగార్జున గారి లాగే చూడాలందా లేకపోతే శివ గారి పర్ఫార్మెన్స్ చూడాలందా? నాకైతే నాగార్జున గారి లాగే చూడాలని ఉందండి. అవునండి, నాగార్జున గారి లాగే చూడాలండి. శివ గారిలో చేద్దాం, శివ గారిలో చేస్తే ఇంకో హీరోయిన్ నటించొద్దా? నటించాలనుకోండి, తప్పదు. కానీ నాకైతే మాత్రం అలాగే చూడాలని ఉందండి. అలాగే చూడాలండి. ఇప్పుడు ఇంట్లో కూడా ఇలా కళ్ళజోడు పెట్టుకుని తిరగమంటారండి? ఏమంటే మీరు కళ్ళజోడు తీస్తే నాకు కోపం వస్తుందంటారా? ఇంట్లో నా స్టిల్స్ ఉంటాయి కదండి, అవి చూస్తా ఉంటారా? ఆయన మామూలుగా ఉన్నప్పుడు ఆ స్టిల్స్ చూస్తూ ఉంటారా మీరు? తనలాగే ఉంటారండి, ఇద్దరు ఉన్నారండి ఇంట్లో. ఇంకా మా పెద్ద బాబు అలాగే ఉంటాడు, పాప కూడా అలాగే ఉంటుంది. ఓహో, వీరిలాగే ఉంటారు. పెద్ద బాబు పేరేమో అఖిల్ అని పెట్టి, వెంకట అఖిల్ అని. ఓహో, అంత ఇష్టం అండి. శిశింద్రి పుట్టినప్పుడే బాబు కూడా పుట్టాడు. ఓహో, శిశింద్రి పుట్టినప్పుడు ఆ టైంలో పుట్టాడు. శిశింద్రి సినిమా వచ్చినప్పుడు ఆ టైంలో పుట్టాడు. సో అఖిల్ అని పేరు పెట్టాడు. అఖిల్. అండ్ నెక్స్ట్ సతీష్ అండి. సతీష్. నాగార్జున గారికి సతీష్ అని ఎవరు లేరే? ఒక బాబు పేరు. ఓకే ఓకే, ఇద్దరు బాబులేనండి? ఇద్దరు బాబులు, ఒక పాప. మల్లిక అని పేరు పెట్టారా? మీది ప్రేమ వివాహమా మామూలు పెళ్ళండి? మాది ప్రేమ వివాహం. నాగార్జున గారిని చేసి మనసు పారేసుకున్నారా? చెప్పండి కొంచెం లవ్ స్టోరీ. ఎవరిని ప్రపోజ్ చేశారు? సిగ్గుపడిపోతున్నారు. చెప్పాలంటే మొదటగా తను చూసింది నేనేనండి. ఒక మ్యారేజ్ లో చూశాను. అది విజయవాడ అండి మాది. విజయవాడ అయితే అక్కడ పెళ్లికి తను వచ్చారనమాట. ఆ రోజు ప్రోగ్రామ్ ఇలాంటిదే, ప్రోగ్రామ్ ఆర్టిస్ట్ గా చేస్తుంటే మేమందరం వచ్చి చూసామండి. అక్కడ కూర్చొని చైర్లు వేసుకొని తను ఇలాగ డైలాగ్స్ చెప్పటం, ఇలా యాక్ట్ చేయటం చూసాము. ఇంకా అక్కడి నుంచి నచ్చారా? ఫోన్ నెంబర్ తీసుకున్నారా? మా ఫ్రెండ్ అండి, మా అన్నయ్య తన ఫ్రెండ్ అండి. ఇంకా అట్లా పరిచయం అండి. విజయవాడ మ్యారేజ్, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మ్యారేజ్ ఫంక్షన్ ఈవెంట్ కి వెళ్ళారు. సో అక్కడ మీ మ్యారేజ్ సెటిల్ అయిపోయింది అంటారు? లేదండి, అప్పుడు చూసారు. తరిగొప్పలు అండి, విజయవాడ దగ్గర విలేజ్ అండి. సో అన్నయ్యకి చెప్పారా మెల్లగా? అన్నయ్యకి చెప్పాము. ఫస్ట్ లో అయితే మరి కొంచెం క్యాస్ట్ కూడా ఇదయించింది. ఇంకా అలాగా ఫస్ట్ ఒప్పుకోలేదు, తర్వాత ఒప్పుకున్నాను. అన్నయ్య ఉన్నాడు కదండి, కలిసిన తర్వాత ఏ మతం అడ్డు రాదు మనకి, అంతే కదా. మన ఆర్టిస్ట్ అండి, అన్ని క్యాస్ట్ లో మన అన్ని కదా. సరే, మరి సెకండ్ రౌండ్కి వెళ్దామండి. సెకండ్ రౌండ్ ఏంటంటే బంపర్ ఛాన్స్. ఒకే ఫేస్ లో ఇద్దరు ఉంటారండి. అయితే 3 రౌండ్లు ఆడాలి. 3 రౌండ్లో ఏ రౌండ్లో మీరు మాక్సిమం అమౌంట్ గెలిస్తే అది మీ సొంతం అవుతుంది. ఆల్రెడీ మీ ఖాతా ఓపెన్ అయింది 25,000తో. ఓకేనా? ఈ రౌండ్ కూడా సీరియస్ గా ఆడాలి, బట్ ఓడిన టెన్షన్ లేదు, కానీ ఆడాలి. ఓకేనా? ఓటమి మన డిక్షనరీలో ఉండకూడదు, సరేనా? అయితే మీరు సీరియస్ అవ్వండి, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ 25 వచ్చేసింది. ఈ 25 మరి మీరు గెలవాలంటే మీరు SMS చేయాలి. SMS కోసం సిద్ధంగా ఉండండి. GJ స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585కి. రెడీ అండి? రెడీ. మనం మొదలెడదాం. బంపర్ ఛాన్స్ ప్లీజ్. చెప్పండి, ఇద్దరు ఉన్నారు. ఎవరా ఇద్దరు? ఈజీగా చెప్పచ్చు. క్లూ ఇస్తారా మేడం? క్లూ ఇవ్వాలా? ఇద్దరు అమ్మాయిలు. పర్లేదు, ఎవరైనా. చాలా ఈజీ అండి చెప్పడం, చాలా చాలా ఈజీ. కాస్త ట్రై చేయండి. అంటే ఇద్దరు ఉన్నారు కదా. కింద ముఖం ఎవరిది, కళ్ళు వేరేవి. అవునండి. పెదవులు ఎవరు చెప్పండి? స్మైల్ చూడగానే తెలిసిపోతుంది. మీరు ఇలా పెట్టి చూడండి. అవునా? స్మైల్ చూడగానే తెలిసిపోతుంది. చాలా పాపులర్ స్మైల్, చాలా అల్లరి పిల్ల.
నా ఫేవరెట్. ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. హాసిని అండి. హాసినియా కాదండి. హాసినియా అని హీరోయిన్ కూడా ఉందండి. ఏంటి దానికి హాసిని అంటారు చూడాలి సినిమా హాసిని అంటారు అమ్మాయి. అమ్మాయి జినీలియా జినీలియా ఉందంటారా? లేదా చార్మియా, అదే అర్థం కాలేదు. చార్మియా ఉంటాను మరి ఇంకా మీరు ఆలోచించండి, చాలా ఈజీగా ఉంది. ఎస్ఎంఎస్ చేయండి, జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585కి. మీరిద్దరు సినిమాలకు వెళ్తుంటారు అసలు? నేను చూస్తాను, తను చూడదు ఎక్కువ. ఏ చూడదు బయట. భయమా? నాకు ఇష్టం ఉంది. నాగార్జున మూవీ చూస్తూ ఉంటుంది ఎక్కువ. గాయన్స్ ఇది బాగుంది. ఓన్లీ నాగార్జున మూవీస్. ఆయన సంవత్సరానికి ఒక సినిమా తీస్తున్నారు. అదే ఇంట్లో టీవీ చూస్తుంది, నేను బయట థియేటర్ రాలేదు. ఇంకా చూస్తూ అయితే ఇక్కడ రావడానికి బాగా కష్టపడి ఉంటారు మీరు. బతులాడ్డా కదా, మొహమాట పడి సిగ్గుపడి. సరేమో చెప్పండి. ఒకరేమో నాకు చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు బాగా సినిమాలు చేసి మనల్ని ఎంటర్టైన్ చేసిన ఆర్టిస్ట్ హీరోయిన్ అయ్యారు అనిపిస్తుంది. ఒకరేమో టీవీ నుంచి సినిమాకి వెళ్ళారు, అలా అనిపిస్తుంది అని నాకు అనిపిస్తుందండి. రాశి, మీనా, వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎవరు? రాశి మీనా అండి. కింద మీనా. సరే, పైన మీనా ఉందంటారండి? రమణ గారికి అసలు మీనా లేదా? లేదా? ఎవరు? ఇంకా అసలు అది కళ్ళు చిన్నప్పుడు సినిమాలు చేశారు చాలా. అమ్మాయి చైల్డ్ ఆర్టిస్ట్ చేశారు. రాశి చేసింది మీనా. రాశి అంట. రాశియా? రాశి వచ్చేసింది. సరే, ఇంకొకరు మీనా అండి. రాశి కానీ రాశాడు. ఆ రెండిట్లో ఇద్దరులో ఎవరో ఒకళ్ళు అంటున్నారు. అవునా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నాకు అసలు తెలియట్లేదు. వీళ్ళిద్దరు గుసగుసలు పెట్టుకుంటూ ఉన్నారు. సరే, ఏదైనా టైం ఇస్ అప్పటి రివీల్ చేసి చూద్దాం మరి ఎవరన్నది. ఒకరేమో నాకు చైల్డ్ ఆర్టిస్ట్ శ్యామిలి గారు అనిపిస్తున్నారు. ఇంకొకరేమో మా యాంకర్ కమ్ హీరోయిన్ స్వాతి అనిపిస్తోంది. చూద్దాం. నా గెస్ కూడా ఎంతవరకు కరెక్ట్ తెలీదు. ఐఎమ్ జస్ట్ గెస్. లెట్స్ సీ. రివీల్ ఇట్ ప్లీజ్. శ్యామిలి గారు, బేబీ శ్యామిలి అండి. ఇప్పుడు కుమారి శ్యామిలి. మరి ఇంకొకరు ఎవరన్నది ఒక బ్రేక్ తర్వాత చూద్దాం. బ్రేక్ తీసుకుందాం. బ్రూక్ బాండ్ 3 రోజెస్. నువ్వు నేను డిగ్రీ చదివే రోజుల నుంచి నేను కెరియర్ స్టార్ట్ చేశానండి. ఆల్ ఇండియా రేడియోలో క్యాజువల్ కాంపరర్ గా హైదరాబాద్ బీ స్టేషన్ కి వర్క్ సీరియల్ అండి. నేను కూడా